కండ్లు లేని అంధుడైనటువంటి గురుడివాడు తన కోరిక నెరవేరే వరకు, తాను అనుకున్నది సాధించే వరకు, దేవుని యొద్ద నుండి అందుకునే వరకు ఎలాగో పట్టు విడవకుండా, అందరూ ఆగమన్నా ఆగకుండా కేకలు వేసి లేనటువంటి ఆ దృష్టి భాగ్యాన్ని తాను సంపాదించుకున్నాడు. నేటి దినమందు దైవ సాన్నిధ్యమునకు వచ్చిన మనము కూడా పట్టుదల కలిగి దైవ సన్నిధిలో, దైవ సహవాసములో, దైవ దీవెనతో వర్ధిల్లాలి గనుక అలాంటి పట్టు మనకందరికీ దేవుడు అనుగ్రహించులాగున నేటి దినము యొక్క ధ్యానాంశమును ఒక్కసారి మనము తలపూసుకొని తలంచుకొని కొద్ది నిమిషములు ధ్యానము చేసిన మీదట మన కార్యక్రమమును ముగించుకుందాము. ఈ దినమందు వాక్య భాగము ప్రాస్పరిటీ అనగా వర్ధిల్లుట. కాబట్టి వర్ధిల్లుట అనే మాట ఇంగ్లీష్ భాషలో చాలా రకాలుగా చాలా పదములు వాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకటి టు గ్రో, రెండవది ఇంక్రీజ్, మూడవది ఇంప్రూవ్, నాలుగవది ఫ్లరిష్, ఐదవది ప్రాస్పర్. అనగా ఈ మాటలన్నిటికీ కూడా ఒకటే అర్థము, ఒకటే అనుభవము, ఒకే దీవెన మనము చూస్తూ ఉన్నాము గనక నేటి దినమందు దైవ సన్నిధికి వచ్చిన మనం అందరము కూడా వర్ధిల్లాలి అనగా దీవెన అందుకోవాలి, ఆనందభరితులమై ఉండాలి అని ఆశించి వర్షధారలైనా మీరు ఏమాత్రము కూడా ఆగిపోకుండా, సంకోచించకుండా, ఒకవేళ మరలా తిరిగి వచ్చేటప్పుడు వర్షం ఎక్కువైతే, బండ్లు లేకపోతే మన స్థితి ఏంటి అని ఆలోచన కూడా లేకుండా భారమంతా దేవుని మీద వేసి దేవునిలో వర్ధిల్లాలి, దేవుని దీవెన అందుకోవాలని కోరుకున్న వారలారా తెగించి దేవుని దగ్గరకు వచ్చారు గనక వాక్యము వినుట ద్వారా వర్ధిల్లుటలో ఉన్న విశేషములు ఏమై ఉన్నవని నేటి దినమందు కొద్దిగా మనము ధ్యానం చేసుకుందాము. ధ్యానానికి ముందు కొద్ది సమయము దైవ సన్నిధిలో మోకరించి, ప్రభా నేను వర్ధిల్లాలని వచ్చాను, నేను ఆశీర్వాదం పొందాలని వచ్చాను, నీలో ఎదగాలని వచ్చాను, నా విశ్వాసమును వృద్ధి చేసుకోవాలని వచ్చాను, నేను ఫలభరితమైన స్థితిలోకి మారాలని వచ్చాను, తగిన సిద్ధపాటు మాకు దయచేయి ప్రభు అని ఎవరి మట్టుకు వారమే కళ్ళు మూసుకొని కొద్ది సమయము రెండు చేతులు జోడించి దైవ సాన్నిధ్యములో, దైవ సన్నిధిలో దేవుని వైపు మాత్రమే మన కనుదృష్టి నుంచి మనము చూద్దాము. 7 వ్యక్తులను పరిశుద్ధ గ్రంథములోండి మీకు చూపించవాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ యొక్క వాక్యములోనికి మనం వెళ్ళక ముందు ఆది కాండము 28:15 చదివినట్లయితే, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు స్థలమందు నిన్ను కాపాడదను, నీతో చెప్పున్నది నెరవేరు వరకు నిన్ను విడువను. కాబట్టి మనము వర్ధిల్లాలి అంటే దేవుని దీవెన మనకు అవసరము. అయితే ఆ దీవెన మనము ఎలా పొందగలము, ఎలా సంపాదించుకోగలము అని మనము వివరించుకుంటే ఒకసారి మాట చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు స్థలమందు నిన్ను కాపాడదను, నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను. పరిశుద్ధుడైన దేవుడు, ఘనుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఒక సామాన్య మానవుణ్ణి చూచి ప్రాణము మీద తనకు కలిగిన ఆశతో చావునకు భయపడి తన అన్నగారి దగ్గర నుండి తల్లిదండ్రులను విడిచి పారిపోతూ ఒక అరణ్యవాసములో రాతిని తలగడగా చేసుకుని నిద్రపోతూ ఉన్న బలహీనునితో బలమైన మాటలు బలవంతుడు తెలియచేస్తూ ఉన్నాడు గనక, నీవు ఎక్కడికి వెళితే నేను నీతో ఉంటాను, నేను నీ జీవితంలో నేననుకున్నది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని తాను ఆజ్ఞాపించి లేక వాగ్దానము చేసి ఆ మనిషితో దేవుడు కూడా నడిచినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వర్ధిల్లిన వారిలో మొదటి వ్యక్తి ఆది కాండము 39:2 మనము చూస్తే, ఫలించడి కొమ్మ లేక ఫలించుచూ ఉన్నటువంటి, ఫలింపులోనికి వచ్చినటువంటి కొమ్మలు రెమ్మలు వేసి గోడ మీదికి ప్రాకగలిగిన అన్యదేశములో రాజుగా దీవించబడిన ఒక ఘనుడైన వాని పేరు యోసేపు.
యోసేపు అనగా అర్థము యాడింగ్, అంటే కలుపుకొనుట. తల్లి తనకు గొడ్రాలు అనబడిన పేరొచ్చినప్పుడు, తనకు బిడ్డలు లేని సమయంలో మరి అంతవరకు తన యొక్క కులదేవతలను తాను సేవిస్తూ దేవుని వైపు మనసు నిలపక తనకున్న సౌందర్యము వైపు తాను చూచుకొని సుందరమైన రూపమిచ్చిన సుందరిని తాను ఎడము చేసుకున్నందువల్ల అంతకాలము తాను గొడ్రాలుగా ఉండి ఒకానొక దినమందు తన భర్త దగ్గరకు వెళ్లి యాకోబుతో అంటున్నది, నీవు నాకు సంతానం ఇవ్వకపోతే, గర్భఫలం ఇవ్వకపోతే నేను చనిపోతాను అన్నది. వెంటనే ఆ యొక్క యాకోబు అంటూ ఉన్నాడు, నేను నీకు గర్భఫలం ఇవ్వకపోవడానికి దేవునికి నేను ప్రతిగా లేను, కాబట్టి ఇచ్చే దేవుడున్నారు, ఆయనను అడుగు అని తన దృష్టిని తన వైపు నుంచి ఆ దేవాది దేవుని వైపు మరల్చగా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని వ్రాయబడిన సమయంలో అప్పుడు దైవ సన్నిధికి వెళ్ళిన ఈ రాహేలు వెంటనే ఒక కేక వేసి, లేయాదేవా నాకు సంతానం దయచేయని కేక వేసింది. లేయా ఎవరు అంటే ఫలభరితమైన స్థితిలోనికి భర్త చేత ద్వేషించబడిన ఒక స్త్రీగా, ఒక వధువుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అమ్మకు ప్రార్థన చేత కాదు గనక, అక్కకు ఫలములిచ్చే దేవుని పేరు కూడా ఎరగదు గనుక ఆయన వైపు చూస్తూ, లేయాదేవా నాకు గర్భఫలం దయచేయమని తాను దీనాతి దీనముగా ప్రార్థించిన మీదట దయగలిగిన దేవుడు ఆమె గొడ్రాలు అనబడిన ముద్రను తొలగించి ఆమె గర్భఫలము తెరచి ఆమెకు ఒక బిడ్డను దయచేయగా, ప్రసవ వేదన సమయమందు ఆమె ఒక చక్కని ప్రవచనము పలుకుతూ ఉన్నది. ఏమని? దేవుడు నాకు కోరిన వెంటనే నా మనస్సులో ఉన్న ఆశ నెరవేర్చి నాకు ఒక బిడ్డనిచ్చాడు. ఈ బిడ్డే కాదు, దేవుడు మరి ఒక బిడ్డను కూడా దయచేయనై ఉన్నారు. ఎంత గొప్ప విశ్వాసం! కాబట్టి దయచేయనై ఉన్నారు గనక ఇంకొకరిని కూడా కలుపుకుంటూ ఈ బిడ్డకు యోసేపు అని పేరు పెట్టింది. యోసేపు అనగా కలుపుకొనుట లేక యాడింగ్ అని అర్థం. కాబట్టి ఇలాంటి యోసేపుతో దేవుడు అంటూ ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనక యోసేపు వర్ధిల్లెను. కాబట్టి ఈ లోకములో మనము వర్ధిల్లాలి అంటే, మనము ఎదగాలి అంటే, దీవెన పొందాలి అంటే, మనము ఫలించాలి అంటే, ఆశీర్వాదం అందుకోవాలి అంటే మొదటిది దేవుని యొక్క తోడు, దేవుని యొక్క దీవెన ఎల్ల వేళలా మనతోనే ఉండాలి. యోసేపుతో దేవుడున్నాడు గనక ఆ వాక్యములో మనము చూచినట్లయితే యెహోవా దేవుడు యోసేపుకు తోడయ్యుండెను గనక అతడు వర్ధిల్లెను. కాబట్టి మనము కూడా దేవునికి తోడుగా లేక దేవుడు మనకు తోడుగా ఉండాలని ఈ దినమందు మనము ఆయన సహవాసము కొరకు, ఆయన దీవెన కొరకు వచ్చాము గనక మనము వర్ధిల్లాలి అంటే, యోసేపుకు తోడయ్యున్న దేవా నాకు కూడా తోడయ్యుండు, యోసేపును వర్ధిల్ల చేసిన దేవా నన్ను కూడా వర్ధిల్ల చేయని మొదటగా మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. రెండవ వ్యక్తి చూస్తే యెహోషువ. మరి యెహోషువ అనగా అర్థము యెహోవా ఈజ్ సాల్వేషన్, అంటే దేవుడే నాకు రక్షకుడు, ఆయనే నాకు రక్షణకర్త అని నామకరణములో మరి ఆ పేరులో ఉన్న అర్థాన్ని బట్టి యెహోషువ ఆ ఇశ్రాయేలీలకు భయపడి వారు మెడవంచని జనాంగమై ఉండి మాటి మాటికి ఆ నాయకుడైన మోషే వైపు తిరుగుబాటు చేస్తుండగా తాను భయపడిపోతూ ఏం చెయ్యాలి, ఈ లక్షల మందిని ఎలా నడిపించాలి అని కోరుకున్న సమయంలో దేవుడే దిగివచ్చి యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. కాబట్టి ఒక వ్యక్తిని, ఒక గనుని సాదృశ్యముగా చూపించి ఇదిగో నేను అతనికి చేశాను, నీకు చేస్తాను. కాబట్టి మనము ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత సాక్ష్యాలు వింటున్నాం. కారణమేంటి? ఇదిగో వీరికి నేను చేశాను, మీకు చేస్తాను అని మన మనస్సులో ఆనందము, పట్టుదల కలగాలని దైవజనులు ఈ క్రమాన్ని మనకు నేర్పించారు గనక చెప్పేవారు ఇష్టంగా చెప్తుంటే, వినేవారు ఇష్టంగా వింటే, దీవించే దేవుడు కూడా ఇష్టంగానే దీవిస్తూ ఉంటాడు గనక యెహోషువతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు, నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకు తోడయ్యుంటాను,
నీవు నీ మార్గములో వర్ధిల్లగలవు. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, ఫలానా వారు బాగా దీవించబడుతున్నారు, వారికి అంతగా భక్తి లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, దేవాలయానికి క్రమంగా రాకపోయినా వారు బాగున్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను అనుకుంటూ ఉంటాం. కానీ అది అశాశ్వతమైన ఆనందము. మనకేమో శాశ్వతమైన ఆనందాన్ని దేవుడు దయచేసేవారై ఉన్నారు. వారి కొద్ది కాలము మాత్రమే ఆనందించగలరు, తర్వాత వారి ఆనందం అంతా వ్యర్థమే. మనకైతే దేవుడు నిత్యానందము, సత్యానందము, అత్యానందము ఇచ్చే దేవుడు. కాబట్టి మనకున్న ఆనందం నిత్యము ఉండేది. రెండవది, మనకున్న ఆనందం సత్యమైనది. మూడవది, మనకున్న ఆనందం అధికమైనది. కాబట్టి మన దైవజనుడు మనకు వ్రాయలేదా, నిత్యానందము సత్యానందము నీలోనే అమర్చితి, నిత్యానందము సత్యానందము నీలోనే అమర్చితి, ఆత్యానందము అగపడుచుండెను, ఆత్యానందము ఆలోచించుచున్న కొలది మనోవిచారము కూడదు నీకు, మహిమతలంకులే కావలెను. కాబట్టి కాకాని స్వస్తిశాలకు వచ్చిన వారలారా, మీరు ఒకవేళ మనస్సులో విచారం ఉంటే, లేక దేవుడు నన్ను దీవించడం లేదు అనే నిరాశ ఉంటే, నిస్పృహ ఉంటే, దేవుడు మనలను దీవించువారై ఉన్నారు అని, ఆ దినమందు మోషేని దీవించినట్లు నిన్ను దీవిస్తానని యెహోషువకు వాగ్దానము చేసిన వాగ్దానకర్త మాట తప్పనివాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు గనక ఆయన వైపు మనము చూస్తూ ఆయన బంగారు పాదములను పట్టుకుని, దేవా ఆ దినమందు మోషే వలె యెహోషువను దీవించేవంట, అలాగే వారిరువురు వలె మమ్మలను కూడా దీవించు ప్రభు అని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము గనక 1:8 మనము చూస్తే యెహోషువ గ్రంథము 1:8 ధర్మశాస్త్రమును బోధింప తప్పిపోకూడదు, వాటిని నీవు జాగ్రత్తగా అనుసరించిన ఎడల, ధ్యానించిన ఎడల వర్ధిల్లగలవు. కాబట్టి 1 దేవుని ధర్మశాస్త్రము, ఆయన వాక్యము మనము జాగ్రత్తగా వినాలి. లేక విన్న వాక్యాన్ని ఇతరులతో బోధించుకోవాలి, లేక పంచుకోవాలి. మనం ఇతరులతో మనము ఆ వాక్యాన్ని వివరించుకుని పంచుకున్నందువల్ల మన విశ్వాసము అధికమవుతున్నది. ఈ లోకములో మనము వర్ధిల్లగలము గనక దేవుడైన యెహోవా ఆ దినమందు యెహోషువకు చెప్తూ, ధర్మశాస్త్రమును బోధింప మానకూడదు, జాగ్రత్త. నీకు తెలిసిన విషయమును నీ ప్రక్కవారికి నీవు తెలియచేయాలి. ఇప్పుడు కృష్ణానది దాటి వస్తే ఎంతో మంది గుంపులు గుంపులుగా వారి ఇష్టాన్ని బట్టి కలుషితమైన నీటిలో కల్మషములు పోతాయని లేని మురికి అంటించుకొని వారు అనర్థతకు గురి అవుతూ ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. మన దైవజనులు వ్రాశారు, ఇన్ని తిరిగిన పోవు పోవు పాపంబులు, ఎంత ఏడ్చిన పోవు పోవు, ఎన్నాళ్ళు పుణ్యక్రియలెన్ని చేసిన పోవు, అన్ని చేసిన క్రీస్తు నందు నమ్మిన దాని. కాబట్టి ఎన్ని చేసినా, ఎంత ఏడ్చినా పాపాలు పోవు. అది వారికి తెలియదు గనక పోతాయనుకోని లేనిపోనివన్నీ వారు మూటగట్టుకుని వెళుతూ ఉన్నారు. అయితే మనమైతే యేసు రక్తములో కడగబడుటకు, ఆయన రక్తము చేత శుద్ధి చేయబడుటకు ఆయన సన్నిధికి మనం వచ్చి ఉన్నాము గనక, భక్తులైన వారి పాటలు మనము వింటున్నాము, పాడుకుంటున్నాము గనక వారైతే మురికి నీటిలో వారి స్నానం చేస్తున్నారు, మనమైతే పరిశుద్ధ రక్తములో కడగబడుతూ ఉన్నాము గనక ఈ లోకములో మనము వర్ధిల్లాలి అంటే దేవుని సహాయము మనకు కావాలి, దేవుని దీవెన మనకు కావాలి. కాబట్టి యెహోషువను దేవుడు దీవిస్తూ
ధైర్యపరుస్తూ నేను నీకు తోడై ఉంటాను అన్నట్లుగానే నేటి దినమందు కూడి వచ్చిన వేలాది మందికి కూడా దేవుడు అభయవాక్కు ఇస్తూ ఉన్నారు. మీ తండ్రికి తోడై ఉన్న దేవుడను మీకు తోడై ఉంటాను. మూడవది మనం చూసినట్లయితే దావీదు 2వ సమూయేలు గ్రంథము 5:10 మనం చూస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడైయుండును గనక దావీదు అంతకంతకు వర్ధిల్లెను. కాబట్టి ఎంత చక్కని మాట! అంతకంతకు అంటే అనేక రెట్లు అనేక రీతులుగా వర్ధిల్లుచు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు అనగా అర్థము బిలౌడ్ అనగా ప్రియుడు. ఎవరికి ప్రియుడు? ఎవరికి ప్రియుడు? దేవునికి ప్రియుడు. గనక మనము కూడా లోకములో వర్ధిల్లాలి అంటే దేవునికి మనము ప్రియమైన వారముగా ఉండాలి. అంటే మన జీవితము, మన మాట, మన నడక, మన నడత, మన చూపు ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దావీదును అంతకంతకు వర్ధిల్ల చేసిన దేవుడు మనలను కూడా వర్ధిల్ల చేయగలరు. గనక దావీదుతో అంటూ ఉన్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడైయుండెను. ఎలా దీవించబడుతున్నాడు? పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది. ఏదో ఒకప్పుడు ఒక చీరతో ఉంది, ఇప్పుడేంటి ఇన్ని చీరలు అని మన ప్రక్కవారిని చూచి అసూయ పడే కంటే మోకరించి, దేవా నా ప్రక్కవారిని దీవించిన తండ్రి నన్ను దీవించు అని దేవుని వైపు చూస్తే ఆయన మనలను తప్పక దీవించువాడు. గనుక దావీదు మహారాజును దేవుడు దీవించారు. ఆయన ఒకప్పుడు గొర్రెలను కాసుకునేవాడు. అయితే తండ్రి చేత తిరస్కరించబడిన వాడు. అభిషేకము కొరకు ప్రవక్త వచ్చినప్పుడు పెద్దలందరినీ చూచాడు, కానీ దేవుడు సెలవివ్వలేదు. తాను ఎక్కడో గొర్రెల దగ్గర గొర్రెల మందతో కలిసి ఒక గొర్రెగా ఉన్నాడు. ప్రవక్త అంటూ ఉన్నాడు, అయ్యా నీకు ఇంతమందేనా పిల్లలు? ఇంకా ఎవరన్నా ఉన్నారో చెప్పు, నేను వచ్చిన పని నెరవేరడం లేదు అనగానే వెంటనే తండ్రి అంటున్నాడు, కడగొట్టువాడు కడసారి వాడు ఒకడున్నాడు. ఏముందిలేండి, ఆ గొర్రెలను కాసుకుంటున్నాడు అని చాలా తేలికగా అన్నాడు. కానీ దైవ ఏర్పాటులో ఉన్న వారిని దేవుడు మరుగు చేసుకుంటారు. సమయం వచ్చినప్పుడు ఆయన మనలను బహిరంగంగా కనపరుచుకుని ఘనమైన కార్యాలు చేయించుకునే వారై ఉన్నారు. గనుక వెంటనే దావీదు రాగానే దేవుడు ఆనందము పట్టలేక, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే నాకు కావాలి, లేచి నీవు తైలము పోసి అభిషేకించు అని ఆ దినమందు ప్రవక్తతో సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి ప్రియమైన వారిని దేవుడు చూచినప్పుడు మనం ఎలాగూ గంతులేస్తామో దేవుని అంతరంగము కూడా ఆ దినమందు గంతులు వేసినట్లుగా చూస్తూ ఉన్నాము. గనక గొర్రెలను కాచుకునే దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేశాడు. కారణం ఏంటి అంటే దావీదు దేవునికి ప్రియుడు. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడవు, నీవే నా ప్రియుడవు, నీవే ప్రభు, నీవే నా యొడవు, నీవే అనాది దేవా పుత్రుడవు, నీవే అనాది దేవా పుత్రుడవు, నీవే కలుకలని పూజ చేసేటివి, నీవే కలుకలని పూజ చేసేటివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడవు. కాబట్టి మనమేం పాడుకుంటున్నామంటే, ప్రభా నీవే నాకు ప్రియుడవు. అప్పుడు ప్రభు ఏమనాలి చెప్పాలి, నువ్వు కూడా నాకు ప్రియురాలివే అనగలిగిన నాడు మనం అంతకంతకు వర్ధిల్లగలము. 4వది చూచినట్లయితే సొలొమోను. సొలొమోను అనగా సమాధానము అని అర్థము. అయితే సొలొమోను అనే మాటకు నిర్ధారణ, డిఫైన్డ్ అంటే తాను ఒక నిర్ధారణ కలిగిన వ్యక్తిగా, తండ్రి చేయలేని పని తనయుని ద్వారా దేవుడు చేయించుకునే వ్యక్తిగా మనము చూస్తున్నాము. గనుక సొలొమోను గారు అంతకంతకు
లేక తండ్రికి మించిన జ్ఞాన సంపన్నుడై ధ్యానానుభవము కలిగిన తండ్రి గర్భములో నుండి జ్ఞానము కలిగిన కుమారుడు వచ్చినట్లుగా సొలొమోనును కూడా దేవుడు వర్ధిల్ల చేసి ఉన్నాడు గనక మొదటి రాజుల గ్రంథము 3:13లో 14-13 వచనాలు చదివితే, ఐశ్వర్యము ఘనత దేవుడు అతనికిచ్చెను, నా ధర్మశాస్త్రం అంతటి నీవు మరి బాగా అనుసరించిన ఎడల నేను నిన్ను దీర్ఘాయుష్యమంతుని చేస్తాను అని దేవుడు అభయం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి దీవెన కంటే తనయుని దీవెన మెండైనదిగా మనము చూస్తున్నాము గనక తండ్రి జీవితంలో సమాధానము లేదు. సొలొమోను అనబడిన కుమారుడు జన్మించిన తర్వాత తనకు సమాధానము కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 5వ వ్యక్తి చూచినట్లయితే ఉజ్జియా అనగా ద స్ట్రెంగ్త్ ఆఫ్ యెహోవా అనగా యెహోవాయే నా బలము అనే అర్థం ఇచ్చేటువంటి మరి ఒక వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ ఉజ్జియా విషయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 26:5లో చూస్తే, తన తండ్రి అయిన అమజ్యా వలె తాను కూడా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు గనుక దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. చక్కని మాట. దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. మన జీవితంలో కూడా మనపై మనము ఆధారపడకుండా, మన తల్లిదండ్రుల మీద, మన పొరుగు వారి మీద, డబ్బున్న వారి మీద ఆధారపడకుండా దేవుని వైపు ఆధారపడి దేవుని వైపు చూచి ఆయనను ఆశ్రయించిన ఎడల ఆయన మనలను వర్ధిల్ల చేయగలరు. అయితే ఈ ఉజ్జియా దేవునిపై ఆధారపడి దేవుని ఆశ్రయించి వర్ధిల్లాడు. కానీ ఎప్పుడైతే మనస్సులో గర్వించాడో, యాజకులు చేయవలసిన పని నేను చేస్తాను, నేను రాజును గనక నా మాటకు తిరుగులేదు అని ధూపము వేయడానికి పరిశుద్ధ స్థలములోనికి తాను వెళ్ళగానే తన నొసట కుష్టు వ్యాధి కలిగింది. కాబట్టి ఆశ్రయించినంత కాలము పరిశుద్ధుడే, కానీ ఆశ్రయము తప్పింది. తన వైపు తను చూచుకున్నాడు, తన యొక్క రాజరికము వైపు చూచుకున్నాడు. నేను రాజును కదా అని గర్వించాడు. మరి ఇతరులు చెప్పారు, జాగ్రత్త సుమా, అది మేము చేయవలసిన పని, నువ్వు ముట్టుకున్నావంటే కాలిపోతావు, నీవు శిక్షకు గురి అవుతావు అన్నా సరే లెక్క చేయకుండా దేవుని ఆశ్రయించినంత కాలము వర్ధిల్లినటువంటి ఉజ్జియా ఆ దైవ సన్నిధిలోనికి వెళ్ళకూడని స్థలములోనికి వెళ్లి చేయకూడని పని చేసినందువల్ల నొసట కుష్టు వ్యాధి వచ్చింది. వెంటనే తాను మరణించినట్లుగా బ్రతికినంత కాలం ఆ వ్యాధితోనే తాను అపరిశుద్ధుడుగా వెలివేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము గనక మనము దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము వర్ధిల్లగలము. దేవుని ఆశ్రయము తొలగిపోతే, ఆశ్రయము నుండి తొలగించబడితే, లేక తొలగిపోయే వారమైతే మనకు వచ్చేది దీవెన కాదు అని ఉజ్జియా జీవితంలో చూస్తూ ఉన్నాం. 6వ వ్యక్తి ఎవరు అనగా హిజ్కియా అనగా అర్థము యెహోవా ఈజ్ స్ట్రెంగ్త్ అనగా దేవుడే నాకు బలమై ఉన్నాడు. కాబట్టి హిజ్కియా ఒక గొప్ప రాజు అయి ఉన్నాడు. 2వ దినవృత్తాంతములో 31:21లో దేవుని పని హృదయపూర్వకముగా జరిగించాడు గనక దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. కాబట్టి చూడండి, దేవుడు తను ఎలా దీవించాడు. ఒకప్పుడు సామాన్యుడే, కానీ ఇప్పుడు సామంతుడయ్యాడు, అనగా రాజు అయిపోయాడు. రాజరికం వచ్చింది, దీవిస్తూ ఉన్నాడు. దీవెనకు కారణం ఏంటి అంటే దేవుని పని తాను హృదయపూర్వకముగా చేశాడు. కాబట్టి మనము ఏదైనా ఎప్పుడైనా ఏ పనైనా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? ఆ పనిని హృదయపూర్వకముగా అంటే ఇష్టపూర్వకముగా మనఃపూర్వకముగా చేయగలిగిన నాడు దేవుడు మనలను వర్ధిల్ల చేసేవారు. కాబట్టి యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నారు. కానీ హిజ్కియా యొక్క దీవెనకు కారణం ఏంటి అంటే తాను దేవుని పనిని హృదయపూర్వకముగా జరిగించాడు గనుక దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను అని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. 7వ వ్యక్తి చూస్తే దానియేలు అనగా అర్థము గాడ్ ఈజ్ బట్టి 7వ వ్యక్తి దానియేలు అనగా గాడ్ ఈజ్ జడ్జ్ అంటే ఆయనే న్యాయము తీరుస్తాడు.
ఇద్దరికి కలహం వచ్చిందనుకోండి, ఒకరు యథార్థవంతులైతే నువ్వు నేరస్తుడు అని ప్రక్కవారంటే మనం